ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మరి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో స్టేజ్ షోస్ అండ్ డివోషనల్ సాంగ్స్కి మంచి ప్లేబ్యాక్ సింగర్స్గా గుర్తింపు పొందిన రంజని సిస్టర్స్ మనకి గెస్ట్గా వచ్చారండి. మరి వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు రారండో వంటలు చేద్దాం. ముందుగా మీ ఇద్దరు సిస్టర్స్కి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మమతా, హ్యాపీ ఉగాది. అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఇద్దరు సిస్టర్స్ మంచి సింగర్స్, బాగా అంటే బాగా పాపులర్ కదా మీ ఇద్దరు. మంచిగా నాకు చెప్పింది ఏంటి అంటే మీ ఇద్దరు ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు అని చెప్పి కదా. ఓకే, ఇద్దరికి మ్యారేజ్ అయిందా? పిల్లలు ఉన్నారు. నాకైతే అలా కనిపించట్లేదు, చాలా యంగ్ మామ్స్ లా ఉన్నారు. అండ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి మీ జర్నీ? ఇద్దరు సిస్టర్స్ ముందు నేర్చుకున్నారా క్లాసికల్ ఏమైనా? క్లాసికల్ నేర్చుకున్నాను. ఇద్దరు కూడా. ఓకే, ఎంతమంది మీరు సిస్టర్స్? ఇద్దరేనా? మేము నలుగురు సిస్టర్స్, తమ్ముడు. ఓకే, పేర్లు చెప్తారా? మీ పేర్లు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. నా పేరు శివరంజని. ఓకే, నిరంజని. చెల్లి పేరు శ్రీరంజని. ఓకే, తమ్ముడు గౌతమ్. తమ్ముడు ఒక్కరిని పక్కన పెట్టారు. శ్వేత అంటే బోర్ కొట్టేసింది అనమాట. మీకు రంజని అన్నది బోర్ కొట్టేసేయడం వల్ల కొంచెం మార్చుకున్నారు. అంటే మా నాన్నమ్మ గారి పేరు రావాలని చెప్పి. సో మీ పిల్లల పేర్లు కూడా ఇలా రైమింగ్ లో వచ్చేలాగా ఏమైనా పెట్టారా? నార్మల్ గానే పెట్టారు. నాకు ఒక పాప, దానికి ఒక బాబు. ఓకే, ఒక్కొక్కరు కాబట్టి ఇంకా రైమింగ్స్ ఏం రాలేదు. ఓకే, మరి ఈ రోజు మాకు పండగ సందర్భంగా వచ్చారు కాబట్టి ఏం డిష్ చేస్తున్నారు? అంటే మేము భక్షాలు అంటాం వాటిని. చపాతీ, స్వీట్ చపాతీ. ఎక్కడ? ఎటువైపు? వరంగల్ సైడ్. ఓకే, భక్షాలు. ఓకే, అంటే ఇక్కడ బొబ్బట్లు. ఓకే, బొబ్బట్లని భక్షాలు అంటారా? ఓకే, వావ్. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? ఓకే, ఇది పప్పు బెల్లం రెండు మిక్స్ చేసి పెట్టుకుంది. గోధుమ పిండి, ఇలాచీ పౌడర్, నెయ్యి. ఓకే, అంతే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో చాలా సింపుల్ గా అయిపోద్ది అనమాట. ఓకే, స్టార్ట్ చేసుకుందాం మరి ప్రాసెస్. తప్పకుండా. ఓకే ఓకే అండి. ఫస్ట్ ఇది ఏంటంటే పప్పు, ఒక కప్పు పప్పు అయితే ఒక కప్పు బెల్లం, రెండు పప్పు ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి సేమ్ క్వాంటిటీతో. సో ఎంత బెల్లం తీసుకుంటే అంత పప్పు రెండు కలిపి మిక్సీ చేసుకోవాలి. ఓకే, అది పప్పు మనకి ఏమైనా నానబెట్టాలా ముందు? ఫస్ట్ అంటే కొంచెం నానబెట్టినా, లేకపోతే కుక్కర్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే ఓకే. తర్వాత ఇది మిక్సీ పట్టినట్టుంది మా చెల్లి, కొంచెం పప్పే ఉంది. ఇట్లా ఉండొద్దు, చాలా మెత్తగా ఉండాలక్క. అంటే మీరు చెప్పలేదా మిక్సీ పట్టించొద్దు అని చెప్పి? మీ చెల్లి చేసేసారు అంటున్నారు. నేను రాకముందే చేసేసాను. అయ్యో, సో ఇలాగే ఇంట్లో కూడా కొట్టుకుంటారండి మీకు పిల్లలు పుట్టినా సరే? పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది మీరు ఇలా కొట్టేసుకోవడం. సో ఇంట్లో ఎక్కువగా ఎవరు వంట చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి? ఇద్దరం చేయకపోతుండే, మా ఇంకో చెల్లి చేస్తుండే. అయ్యో పాపం, చిన్నపిల్లతో చేయించారా మీ ఇద్దరు కలిపి? అక్కలయ్యింది. ఇది కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని. ఓకే, సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? ఏ ఏజ్లో మీకు అసలు మ్యూజిక్ మీద ఎందుకు అంత ఇద్దరికి లవ్ వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి ఊర్లో కాంపిటీషన్స్ ఎక్కడ అయినా కానీ అమ్మ మమ్మల్ని రెడీ చేసి పంపించేది. అంటే ఈ పాట, మా అక్క కూడా ఉండేది, మా బుజ్జక్క అని ఉంటుంది మా అక్క. అంటే కజిన్ సిస్టరా? మా అత్తయ్య వల్ల, అంటే మాది జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండేది అనమాట. మేమంతా కలిసి ఉండేవాళ్ళం. అట్లా బావలు కూడా పాడతారు, వాళ్ళు నేర్పేవాళ్ళు. అంటే అంత పాడుతూ ఉంటారు కాబట్టి ఎవరు షోస్ అట్లా చేయడం లేదు. ఇంట్లో పాడుతుంటే మేము చూసేవాళ్ళం. ఓకే, కాకపోతే కాంపిటీషన్స్ కు అయితే మా అక్క పంపించేది. అమ్మ ఇంట్లో మమ్మల్ని ఆ సాంగ్ పాడు, ఇది పాడు అని చెప్పి. సో ఇంట్లో బాగా ఎంకరేజ్ చేశారన్నమాట. ఎంకరేజ్మెంట్. సో మరి ఎవరి దగ్గర నేర్చుకున్నారండి మ్యూజిక్ మీరు? అంటే వరంగల్లో నేర్చుకున్నాము. నేను 10th లో ఉన్నప్పుడు మా తెలుగు టీచర్ ఉండేది జనార్దన్ సార్ అని. ఓకే, వాళ్ళ కూతురు కూడా కొంచెం నాలానే పాడుతుంది.
నాకంటే బాగా పాడుతుంది. తనకి పంపించాలని చెప్పి మమ్మల్ని ఇద్దరిని పేర్ చేసి పంపించేవాడు అనమాట. మా ఊర్లో లేదు కాలేజ్, అది లేదు. అక్కడ వరంగల్లో వెళ్ళి నేర్చుకోవాలంటే ఇంకా ఇద్దరు తోడుంటారు కదా అని మమ్మల్ని ఇద్దరిని అమ్మాయికి తోడుగా మిమ్మల్ని పంపిస్తే మీరు ఇప్పుడు మంచి సింగర్స్ అయ్యారు. నేను తర్వాత చెల్లి జాయిన్ అయ్యి అట్లా. ఓకే, కొంచెం గట్టిగా అయ్యే వరకు చేసుకుంటే అంటే అది మొత్తం ముద్దంతా గట్టి పడాలా? గట్టి పడాలి. ఓకే, సో ఇద్దరులో ఎవరి వంట బాగా టేస్టీగా ఉంటుందండి? నాకు ఎందుకు మీ ఇద్దరికి మధ్యలో గొడవ పెడితే చూడాలనిపిస్తుంది ఇప్పుడు. అక్కే బాగా చేస్తుంది, ఇదే బాగా చేస్తుంది. ఇలా గొడవ పడుతున్నారు వీళ్ళే బాగా చేస్తారు. కొంచెం డిఫరెన్స్ ఉంటది అనమాట మా ఇద్దరు వంటలు. ఓకే, నేను ఎక్కువ ఫ్రై లా చేస్తా, అది కొంచెం పచ్చిగా తింటది. గ్రేవీ టైప్ చేస్తారా? మేకలాగా పచ్చి అంటే పొగుడుతున్నారా తిడుతున్నారు ఇప్పుడు? మేకలాగా అంటే మంచిదే కదా అట్లా తిన్నా. వెజిటేబుల్స్ ఎక్కువ కుక్ చేయకుండా నార్మల్ గా కుక్ చేసి తినడం అలవాటు నాకు. బట్ అక్క డీప్ ఫ్రై చేస్తుంది అనమాట. ఓకే, ఇది కొంచెం గట్టిగా అయిపోయింది, ఆఫ్ చేద్దామా? ఓకే, ఇది కొంచెం వేసేద్దాం ఈ పౌడర్, ఇలాచీ పౌడర్. సో ఇద్దరు చెప్పండి, మీరు మీ సిస్టర్ పాడే సాంగ్స్లో మీకు బాగా ఇష్టమైన సాంగ్, అంటే మీ అక్క పాడే సాంగ్లో మీకు బాగా నచ్చే సాంగ్, అలాగే మీకు మీ చెల్లి పాడే సాంగ్లో మీకు బాగా నచ్చే సాంగ్ ఏంటి? అక్క ఒకటి డివోషనల్ అన్నమాచార్య కీర్తన పాడుతుంది. ఓకే, అనురేణు పరిపూర్ణమైన. అది నాకు అక్క పాడే అన్ని సాంగ్స్ లో అదొకటి చాలా ఇష్టం అనమాట. ఓకే, అంటే కరెక్ట్ వాయిస్ కి యాప్ట్ అవుతుంది అనమాట ఆ సాంగ్. ఓకే, నాకు మా చెల్లి ఏది పాడినా నచ్చుతుంది. నాకు అది ఇష్టం. అట్లనే అక్క వేరే సాంగ్స్ బాగా పాడదని కాదు, బట్ అక్క పాడే పాటలు మీకు ఫేవరెట్ సాంగ్? నాకు ఫేవరెట్ సాంగ్. ఓకే, ఓకే, ఇది అయిపోయింది. చెల్లి కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాం, మా ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు మా కోసం ఆ సాంగ్ పాడవి పాడతారు. సో మీ సిస్టర్ కోరుకున్నారు సాంగ్ పాడమని, నాకు కూడా వినాలనిపిస్తుంది ఒకసారి. వేదాంత వేత్తలల్ల వెదకేటి రూపము, ఆదినంత్యము లేని ఆ రూపము, పాదుగ యోగీంద్రులు భావించు రూపము, పాదుగ యోగీంద్రులు భావించు రూపము, ఈ దశనిదేవో కోనేటిదరి రూపము, అనురేణు పరిపూర్ణమైన రూపము, అని మాది సిరి అంజనాద్రి మిది రూపము, అనురేణు పరిపూర్ణమైన రూపము. చాలా స్వీట్ వాయిస్ అండి మీది, అందుకే మీ సిస్టర్ కి సాంగ్ బాగా నచ్చినట్టు. చాలా ఇష్టం నాకు అక్క ఈ సాంగ్ పాడుతూ ఉంటే. మరి మీకు మీ సిస్టర్ పాడిన అన్ని పాటలు, అంటే ఇప్పుడు అన్ని పాటలు మనం పాడించినాం ఇక్కడ, మీరు ఒక పాట చెప్పాలి. ఏ పాట పాడతాం? మీ సిస్టర్ని అడగండి, అది కూడా నేను మీకు నచ్చేది చెప్పమని. పాడదాం ఇద్దరం కలిసి. కోలోన పల్లె కోడి కూతల్లే ఉల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా చేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుంది నానీల తల్లే అలికి పూసుకుంది ముగ్గు సుక్కల్లే సద్ది మూటల్లే సగబెట్టుకుందే బాయి గిరక నా పల్లె హే తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లరుతుంటదిరా గొల్లోని గంటలు కాడిడ్ల మెడలోన జంటగా మోగుతా ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను సెలకలా ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల చప్పట్లు గడ్డి మోపులు కాల్వ గట్టులు చెమట చుక్కల్ల తడిసిన ఈ మట్టి గంధాలు ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొల్లులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. చాలా బాగుంది. యాక్చువల్ గా నేను గమనించింది ఏంటంటే మీరు చాలా సాఫ్ట్, అలా మీరు చాలా చాలా బ్రైట్ ఉంది వాయిస్. కొంచెం అప్పుడప్పుడు కొన్ని మైకులు పేలిపోతా ఉంటాయి. అవును, అండ్ ఇద్దరిది కాంబినేషన్ అయితే చాలా బాగుంది, అందుకే మీ ఇద్దరు కంబైన్డ్ గా అంత మంచి గుర్తింపు వచ్చింది మీ ఇద్దరికి. సరే, మీ అక్కగారు అయితే చెప్పారు మాకు
ఎలా మ్యూజిక్ సైడ్ వెళ్ళారు అని. మరి మీ స్టోరీ ఏంటి అంటే అక్కని చూసి ఇన్స్పైర్ అయ్యారు? అక్కని చూసే అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళిపోవటం, నేను కాలేజ్ వెళ్ళడం అదంతా ఉండింది. అక్క వాళ్ళు పాడుతూ ఉంటూ ఇంటికి వచ్చాక ప్రాక్టీస్ చేయడం మళ్ళీ అదంతా చూస్తూ అరే నేను కూడా పాడుకోవచ్చు కదా, నాకు కూడా వాయిస్ ఉంది కదా, నేను ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పి ఇంకా నేను కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాను. అక్కని చూసి ఇన్స్పైర్ అయ్యారు? అక్కని చూసే, ప్రతి ఒక్కటి అక్కని చూసే. ఓకే సరే అండి, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఓకే, ఇది గట్టిగా అయిపోయింది కదా కొంచెం, సో అవి ఉండల్లో చుట్టుకోవాలా మనం? ఓకే. సో మీ పేర్ల ప్రత్యేకత ఏంటండి? ఎవరు పెట్టారు మీకు అలా రైమింగ్ లో వచ్చేలాగా? అంటే ఫస్ట్ నేను పుట్టినప్పుడు శివరంజని సినిమా మూవీ అప్పుడే వచ్చిందట. అది ఇయర్ లో నాకు ఐడియా లేదు, అంటే నేను పుట్టినప్పుడే అయి ఉంటది. ఓకే, అది చూసి నా పేరు పెట్టిన తర్వాత ఇంకా రైమింగ్ చేద్దామని మా బావ వాళ్ళు ఉన్నారు. ఓకే, బావ వాళ్ళు అంటే జాయింట్ ఫ్యామిలీ పిల్లలు వాళ్ళు, మా నాన్న అందరూ కలిసి అనుకొని శివరంజని, నిరంజని, శ్రీరంజని అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. సో మీతో స్టార్ట్ అయింది, అలా రంజని ఎంటర్ అయింది అనమాట మీ ఫ్యామిలీలో. ఓకే, అంటే మీకు మ్యూజిక్ లో మీకు ఏ జోనర్ బాగా ఇష్టం అండి? అంటే ఫస్ట్ నుంచి క్లాసికలే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే, అట్లా నేర్చుకుని తర్వాత మూవీ సాంగ్స్, ఫాస్ట్ బీట్స్, ఫోక్ అన్ని పాడు. మీకండి? సేమ్ సేమ్, మీరు ఫస్ట్ క్లాసికల్ నుంచి స్టార్ట్ అయ్యారు. నేను ఏది చెప్తే అదే అంటది, నేను ఏది చేస్తే అదే అంటది. అదే కదా ప్రతిదీ ఫాలో. మ్యూజిక్ కాలేజ్ లో జాయిన్ అయితే నేను జాయిన్ అయిపోయినా, బట్ ఇంకా వాయిస్ రేంజ్ లో నేను కొంచెం గట్టిగా పాడతానమాట. అవును, అదొక్కటి నాకు ప్లస్. మీరే ఇన్స్పిరేషన్ అయినప్పుడు ప్రతి దానికి మీరే ఇన్స్పిరేషన్ అవుతారు. మీరు ఎందుకు అలాగా నేను ఏదంటే అదే అలవాటు అయిపోయింది, పెద్దవాళ్ళని చూసే ఫాలో అవుతారు. అవును. సో ఓకే, మ్యారేజ్ ఇప్పుడు ఓకే, ముందంతా బాగానే. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది? ఇలానే కొట్టుకుంటున్నారు ఇప్పుడు కూడా ఇంట్లో మీరు? ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పటికీ అంతే, సేమ్ ఏం మారలేదు, ఏం చేంజ్ కాలేదు. ఓకే అండి, మరి నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామా ఇలా? తప్పకుండా. ఓకే, ఇది ఆ బౌల్. సినిమాలో ఏం చూసారండి కొత్తవి? ఏదొస్తుంది చూస్తూనే ఉంటాం, ఏదొచ్చినా చూసేస్తారా? ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు డైరెక్టర్స్, హీరోస్, మ్యూజిక్ డైరెక్టర్స్? నాకు నచ్చిన హీరో అంటే మహదేవన్ గారు. నాకు సూర్య హీరో. మీకు మ్యూజిక్ డైరెక్టర్ లో ఇది మహదేవన్ గారు చాలా అంటే చాలా ఇష్టం ఇద్దరికి. ఓకే, మంచి మంచి సినిమాలు. సో మీకు హీరో అంటే సూర్య. హైఫై ఇవ్వండి నాకు కూడానండి. సూపర్ సూపర్. ఓకే, ఇది చిన్న ఉండలు చేసిన, మా భాషలో ముద్దలు అంటారు. ముద్దలు, ఉండలు కాదు ముద్దలు. వరంగల్ సైడ్? వరంగల్. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి వర్డ్స్. ఉంటది చాలా. సో వంటలకు కూడా మీ అక్కగారినే ఇన్స్పైర్ అయ్యారా మీరు? లేదండి, నాది నా స్టైల్. ఆమె వాళ్ళత్త స్టైల్, నాది మా అత్తయ్య స్టైల్. ఓకే, సరే. అన్ని సాంగ్స్ మీరు నార్మల్ సాంగ్స్ పాడుతున్నారు అంటే దేవుడు సాంగ్స్ లేదా సాఫ్ట్ ఆ సాంగ్స్ పాడుతున్నారు కదా. సో మీ ఇద్దరు వాయిస్ ఇంత బాగుంది, ఇద్దరు కంబైన్ చేస్తే చాలా బాగుంది. సో ఇంత మంచి వాయిసెస్తో నాకు ఒక మంచి హైపర్ యాక్టివ్ సాంగ్ కావాలి. ఇండియా పిల్లయింగో, ఇటాలిక్ కల్లే స్వింగో, నేను ఓ మెరుపుల మ్యాంగో, పరువాల ఫ్లెమింగో, మేనులో మ్యాగ్నెట్ పొంగో, మాటలో చాక్లెట్ బొంగో, నేను కా కరెంట్ రింగో, తాకితే తల తిరిగింగో, రెడ్ వైన్ బాటిల్ ని, కాశ్మీర్ యాపిల్ ని, గోల్డెన్ ఏంజెల్ నేనే, అలెగ్రా 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 అలే అలెగ్రా 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 అలే అలే అలెగ్రా 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 అలే అలెగ్రా 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 అలే అలే. నేను అడిగినట్టే చాలా ఎనర్జెటిక్ గా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం నెయ్యి వేద్దాం.
స్మెల్ వస్తుంది ఇక్కడికి. ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా అండి ఇలా షోస్కి వచ్చి వంట చేసి? ఇది ఫస్ట్ టైం షోకి షోకి వచ్చి పాటలు పాడటం అంటే తెలుసు కానీ వంటలు చేయటం అంటే ఇదే ఫస్ట్ టైం. ఓకే, చూసారా మీలో ఉండే టాలెంట్ ని మేము జనాలకు చూపిస్తున్నాం. ఇలా పాటలే కాదు వంటలు కూడా బాగా చేస్తారు. అదే అందుకే ఈటీవీ వారికి థ్యాంక్స్ చెప్పాలి. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? చిత్రమ్మ, జానకమ్మ, సుశీలమ్మ గారు, వీళ్ళు ముగ్గురు. వాణి జయరాం గారు. ఓకే, చాలా అయిపోయింది. వేడి వేడి బొబ్బట్లు. సో పిండి వంటలు ఎవరు బాగా చేస్తారు ఇంట్లో ఇద్దరులో? యాక్చువల్గా పిండి వంటలు మాకు రావు. మా అత్తయ్య ఉంది, తను 3 years అవుతుంది చనిపోయి. తనే చూసుకునేది. తను పోయిన దగ్గర నుంచి నేను ట్రై చేస్తున్నా చేయడం. కాకపోతే ఆమె ఎక్స్పీరియన్స్ ఉంది కదా, తను చేస్తుంటే చూడడం వల్ల నేను చేయగలుగుతున్నాను. ఓకే, ఇప్పుడు చేస్తుంది వాళ్ళ అత్తయ్య. మా అత్తయ్యతో కంప్లీట్ మా అత్తయ్య వల్లే చేయటం. ఇంకా మేము చాలా తక్కువ. మీ మదర్ నేర్పించలేదా? అసలే 4 కూతుర్లు అంటే అమ్మ నాకు నేను 16 years అప్పుడు మ్యారేజ్ అయింది. 1 yearకి చనిపోయింది. ఓకే, సో అప్పటి నుంచి మాకు మేము పెరగడం, నత్తల సపోర్ట్. సో అంతే, అప్పటి నుంచి మీరే ముగ్గురు చెల్లెళ్ళకి అమ్మ అయిపోయారు అనమాట. అట్లేం లేదు, అందుకే మీ చెల్లి మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి. ఇంకో చెల్లి ఉంది, దీని తర్వాత చెల్లి. అది కొంచెం ఇంట్లో పెద్ద అమ్మాయి లాగా బిహేవ్ చేసేది. నాకు ఇప్పటి వరకు ఇంకా పెద్దదానిలా బిహేవ్ చేయడం అయితే ఇంకా రాలేదు. ఓకే, వీళ్ళ వల్లనే. అంటే వీళ్ళు అట్లా చూస్తారనమాట. ఓకే, సక్సెస్ఫుల్లీ రౌండ్ గానే వచ్చినాయా? చెప్పిన పర్వాలేదు, మా చెల్లి చేసింది కొంచెం పర్వాలేదు, నేను బాగానే చేస్తాను. ఓకే, నాకు చపాతీ అంటే కొంచెం చపాతీ రౌండ్ గా వస్తుందా రాదా? అన్ని వంటలన్నీ చేయటం వచ్చు, నాకు ఒక చపాతీ అంటేనే. ఏముందిలేండి రౌండ్ గా కొంచెం మీ చెల్లి అయితే నేర్పిస్తాను. నేర్పించండి మరి, సింగింగ్ లోనే కాదు వంటల్లో కూడా. ఓకే, మరి మీ ఇద్దరు నాకు తెలిసి ఇద్దరికి ఒకే టైప్ ఆఫ్ సింగర్స్ నచ్చినట్టున్నారు. ఇందాక ఇద్దరు పేర్లు అలానే చెప్పారు, ఇద్దరు కూడా సింగర్స్ పేర్లు. సో ఇద్దరు ఒక సింగర్ పేరు అనుకొని వాళ్ళ సాంగ్, ఒక మంచి సాంగ్ పాడింది నాకు. ఫైనల్గా ఇంకా లాస్ట్ అయిపోయింది కదా, మీకు యాప్ట్ అయ్యే సాంగ్, నాకు యాప్ట్ అయ్యే సాంగ్. ఓకే, నీకు మనసు ఇచ్చా, ఇచ్చినప్పుడు నచ్చా, కనుల కబురు తెచ్చా, తెలుసు నీకదే తెలుగు ఆడపడుచు, తెలుపలేదు మనసు మహా తెలియనట్టు, నటనలేలే గోదారి దిన్నెలో నన్ను తరగల్లే నురగల్లే, ఈనాడు తాకేసి తడిసేసి పోలేదుగా, అందంగా లేనా అసలేం బాలేనా, నీడు చూడు కాననా, అలుసైపోయానా అసలేమీ కానా, వేషాలు చాలే పొమ్మనా, అందంగా లేనా అసలేం బాలేనా, నీడు చూడు కాననా. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు సిస్టర్స్ కి. థ్యాంక్ యూ నాకు ఇంత మంచి సాంగ్ డెడికేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. సరే మరి అయిపోయినట్టుంది కదా వంట కూడా? నాకు తెలియలేదండి మీ పాటలతో వంట ఎప్పుడు అయిపోయిందో. అయిపోయింది, కొంచెం డ్రై ఫ్రూట్స్. కొంచెం టేస్ట్ చూసి చెప్పండి. వేడి వేడి బక్షాలు బొబ్బట్లు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు సిస్టర్స్. థ్యాంక్ యూ. వేడి వేడి తెలంగాణ భక్ష్యాలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. తెలంగాణ భక్ష్యాలు కావలసిన పదార్థాలు: పచ్చిపప్పు, బెల్లం మిశ్రమం, నెయ్యి, యాలకుల పొడి, గోధుమ పిండి, దో. తెలంగాణ భక్ష్యాలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పచ్చిపప్పు బెల్లం మిశ్రమం వేసి కొద్దిసేపు వేగిన తర్వాత అందులో నెయ్యి వేసి ఇంకొద్దిసేపు మగ్గించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోధుమ పిండి డౌని
చపాతీలా చేసుకొని అందులో పచ్చిపప్పు బెల్లం మిశ్రమాన్ని షిఫ్ట్ చేసుకొని ఒక చపాతీ లాగా చేసుకొని దాన్ని పెనం మీద 2 వైపులా నేతితో వేయించుకోవాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, తెలంగాణ భక్షాలు రెడీ. మీరు చేసిన భక్షాలు అయితే నేను టేస్ట్ చేస్తాను. దానికంటే ముందు మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ నా దగ్గర నుంచి. ఎస్, మీ ఇద్దరు ఉగాది సందర్భంగా వచ్చారు కాబట్టి ఉగాది పచ్చడి తినకుండా ఎలా వెళ్తారు చెప్పండి. ఇప్పుడు చేసుకొని వచ్చారా మీరు? నేనే చేసుకొని వచ్చాను దగ్గర. ఓకే, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, తీసుకోండి. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. థ్యాంక్ యూ, మీ ఇద్దరికి కూడా హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నిజమే చెప్తున్నారా? నిజంగా చాలా బాగుంది. బాగుంది. థ్యాంక్ యూ. అన్ని టేస్ట్లు తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ. నేనైతే ఇలా చేసుకున్నా ఉగాది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంట్లో? మేము కూడా అంతే, ఇంకా మార్నింగ్ అంతా ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఇది భక్షాలు ప్రిపేర్ చేయడమే కొంచెం టైం ఎక్కువ టేకింగ్ అనమాట. ఓకే, తర్వాత అది చేసుకుని ఏముందండి ఇక్కడ మాకు తెలియనట్టు మీరు కూడా ఇంట్లో ఇద్దరు పాటలు పాడుకుంటూ చేసుకుంటే ఏం తెలుస్తుంది టైం మీకు. ఓకే, వేడి వేడి తెలంగాణ భక్షాలు టేస్ట్ చేసేద్దామా? మీరు కూడా చూడండి మీ అక్క ఇంట్లో చేసినట్టే వచ్చిందో రాలేదా. ఎగ్జాక్ట్లీ, నాకైతే చాలా నచ్చింది. బయట దొరికే అంటే షాప్లో మనకి దొరికే బొబ్బట్లు ఎక్కువ గీ వేసేసి అలా ఉంటే చాలా బాగుంది. ఇదైతే ఇంట్లో హ్యాపీ హెల్తీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు, ఇంత మంచి రెసిపీ ఇచ్చినందుకు, అండ్ మీ స్వీట్ వాయిసెస్తో ఇన్ని సాంగ్స్, ఎస్పెషల్లీ నాకు డెడికేట్ చేసిన సాంగ్ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీ ఇద్దరు ఇక్కడికి వచ్చి మాకు ఈ రెసిపీని పరిచయం చేసినందుకు గాను మీ ఇద్దరికి మా వైపు నుంచి ఒక మంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు? అంటే ఇప్పటి వరకు వంటల పైన మాకు ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ టైం. మీరు పిలిచేసరికి ఇంకా కొత్త కొత్త వంటలు నేర్చుకుని మళ్ళీ చేయాలి. మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడెప్పుడు వస్తారు ఈ సిస్టర్స్. ఇంకా మంచి మంచి వెరైటీస్ నేర్చుకొని ఓకే వచ్చి మన ప్రేక్షకులకు చెప్పడానికి ఎస్ తప్పకుండా నా కోసం అయితే రావాలి మీ ఇద్దరు. తప్పకుండా. ఓకే అండి, ఇంత చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఈటీవీ అభిరుచి వారికి థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసారు కదండి, రంజని సిస్టర్స్ మనకు పరిచయం చేసిన మంచి రెసిపీని. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించండి మళ్ళీ. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.